Hello friends, very good morning. Welcome to Daily Economy News Analysis in Telugu. సో కొత్త ఇనిషియేటివ్ మనం స్టార్ట్ చేసాం. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్బీఐ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఎకానమీకి సంబంధించిన న్యూస్ అనాలిసిస్ని సెపరేట్గా మనం అందిస్తున్నాం. సో ఏ రోజుకి ఆ రోజు మీరు హిందూ పేపర్ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. ఇది 16 ఇవాల్టి న్యూస్ పేపర్లో వచ్చిన 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. సో బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ అవర్ ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్. ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటిపైన కూడా ఫ్లాట్ 17,000 రూపీస్ ఆఫ్ రన్ అవుతుంది. సో ఆన్లైన్ ప్రోగ్రామ్ 48,000కి, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ 58,000కి మనం అందిస్తున్నాం. ఇది 28th ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్గా ఉంది. ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డెమో కావాలంటే చూడొచ్చు, ఏదైనా కన్ఫ్యూజన్ లేకుండా చూడొచ్చు. ఎల్టీఎక్స్ క్లాసెస్ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. జాయిన్ అయితే మీకు ఏమొస్తుంది అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. 1 డే ఫుల్ యాక్సెస్ మీకు ఇస్తాను. చెక్ చేసుకోండి, టీచింగ్ ఎలా ఉందో చూసుకోండి, ఏ సిలబస్ కవర్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, దీస్ ఆర్ ద 5 ఆప్షనల్స్ వీఆర్ ఆఫరింగ్. 13,000 రూపీస్ ఆఫర్ రన్ అవుతుంది. అంటే 22,000కే మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి కేవలం 22,000కే జాయిన్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఉంది. యూజ్ చేసుకోండి అమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాను. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి విండ్ ఫాల్ ప్రాఫిట్స్ ఆఫ్ ఆయిల్ కంపెనీస్ని గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తోంది. దీనికి సంబంధించి ద హిందూలో ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్ సంగతి ఏంటనేది మనం ఒకసారి చూద్దాము. దీంట్లోనే నేను హైలైట్ చేస్తూ ఇస్తాను. రేపు పొద్దున్న ఈ ఆర్టికల్ మీరు మళ్ళీ చదివినా సరే నేను హైలైట్ చేసిన పోర్షన్ చదువుకుంటే మీకు సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ విండ్ ఫాల్ ప్రాఫిట్? విండ్ ఫాల్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటో మీకు ఫస్ట్ తెలియాలి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెఫినేషన్ ఇచ్చారో. విండ్ ఫాల్ ప్రాఫిట్స్ రిఫర్ టు an unanticipated spike in earnings of an entity resulting from an exogenous event which could be one-off or prolonged and not resulting from a business decision. Very very important. విండ్ఫాల్ ప్రాఫిట్ అంటే అర్థం ఏంటమ్మా? అన్యాంటిసిపేటెడ్ స్పైక్ ఇన్ ప్రాఫిట్స్. ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్లో అన్యాంటిసిపేటెడ్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక్కసారిగా స్పైక్ అంటే పెరుగుదల అనేది కనిపించింది అనుకోండి. ఇట్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ డెసిషన్. ఇట్స్ ఓన్ డెసిషన్ అర్థమైందా? అంటే తన సొంత బిజినెస్ అంటే కంపెనీ తెలివితేటలతో తీసుకున్న నిర్ణయం వల్ల పెరిగితే అది విండ్ఫాల్ ప్రాఫిట్ కాదు. అంటే కంపెనీ నిర్ణయంతో సంబంధం లేకుండా, అంటే కంపెనీ తెలివితేటలతో, కంపెనీ నిర్ణయంతో, వాళ్ళ బిజినెస్ డెసిషన్తో సంబంధం లేకుండా బయట జరిగిన వేరే ఈవెంట్ వల్ల వీళ్ళకి సడన్గా ప్రాఫిట్లు వచ్చేస్తే అట్లాంటి ప్రాఫిట్స్ని ఏమంటారు? విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అని అంటారు. విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అని అంటారు. అయితే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఇండియాలో మనకి డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు. క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్. అదేంటి సార్, మనం క్రూడ్ ఆయిల్ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా అని మీరు అనొచ్చు. భారతదేశంలో కూడా క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ అది సరిపోకపోవడం వల్ల మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. దానికి తోడు ఇండియాలో మంచి రిఫైనరీస్ ఉన్నాయి. రిలయన్స్ వాళ్ళవి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, వీళ్ళందరివి మంచి రిఫైనరీస్ ఉన్నాయి, పెట్రోలియం రిఫైనరీస్ వాళ్ళు ఏం చేస్తారంటే విదేశాల నుండి ముడి చమురు క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రిఫైన్ చేసి హై స్పీడ్ డీజిల్, పెట్రోలు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే మనకి విమానాల్లో వాడే ఫ్యూయల్ ఇట్లాంటివి తయారు చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని దాని ద్వారా వచ్చిన పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడం కూడా చేస్తాం. అందుకని మనకి క్రూడ్ ఆయిల్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే మనం తీసుకున్న ప్రతి క్రూడ్ ఆయిల్ కూడా బయట దేశాల నుంచే తీసుకున్నది అనుకోకండి. డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. సరే, డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, దానికి విండ్ ఫాల్ ట్యాక్స్కి, విండ్ ఫాల్ ప్రాఫిట్స్కి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు. సంబంధం ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరుగుతున్నాయి. ఎందుకు పెరిగాయి? బికాజ్ ఆఫ్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ లేదా వార్. రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి భారతదేశంలో ఉన్న క్రూడ్ ఆయిల్ కంపెనీకి ఏదైనా సంబంధం ఉందా? లేదు. సో రష్యా యుక్రెయిన్కి వార్ అవ్వడం వల్ల రష్యా నుంచి రావాల్సిన ఆయిల్
ఈ అమెరికా మరియు వెస్టర్న్ యూరోపియన్ ఎకానమీస్ అన్నీ కూడా మేము రష్యా నుంచి కొనము అని చెప్పి మంకుపట్టు పట్టుకుని ఉండడం వల్ల సప్లై తగ్గిపోయింది. సప్లై తగ్గి క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి. ఈ పెరిగిపోయిన రేట్ల యొక్క బెనిఫిట్ డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ కంపెనీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. వీళ్ళకి క్రూడ్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవుతున్న ఖర్చు అదే ఉంది. అక్కడ రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరిగితే వీళ్ళకి ఖర్చు పెరిగిపోదు కదా, ఖర్చు అంతే ఉంది. కానీ ధర విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? డ్యూ టు ఏ ఫ్యాక్టర్ నాట్ ఇన్ ఇట్స్ కంట్రోల్. దీని చేతిలో లేని ఒక ఎక్సోజీనస్ ఈవెంట్ వల్ల, ఈ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ధరలు బాగా పెరిగిపోయిన ధరల యొక్క అడ్వాంటేజ్ని డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ కంపెనీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. వాటికి విపరీతమైన విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో ఇట్లాంటి విండ్ ఫాల్ ప్రాఫిట్స్ పైన ప్రభుత్వం వేసే ట్యాక్సే విండ్ ఫాల్ ట్యాక్స్. సో ఇలా వచ్చిన ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ పైన ప్రభుత్వం వేసే ఈ ట్యాక్స్ని మనం ఏమంటామమ్మా? విండ్ ఫాల్ ట్యాక్స్ అని అంటాం. అయితే దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎంత బాగా రాశారో చూడండి ఒకసారి. ద బీకే చతుర్వేది కమిటీస్ రిపోర్ట్ ఆన్ ది ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఆయిల్ కంపెనీస్. ఇవి రాసుకోవాలి మీరు. ఈ బీకే చతుర్వేది కమిటీస్ రిపోర్ట్ ఆన్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఆయిల్ కంపెనీస్ 2008లో ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, ట్యాక్సింగ్ ఆఫ్ దీస్ విండ్ ఫాల్ గెయిన్స్ హ్యాస్ బీన్ సీన్ యాజ్ ఎ ప్రెరోగేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్స్. విండ్ ఫాల్ గెయిన్స్ని ట్యాక్స్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క ప్రెరోగేటివ్, అంటే వాళ్ళకున్న స్పెషల్ హక్కు, రైట్ అది. ఎందుకని? ఇన్ పార్ట్ టు మీట్ ఫిస్కల్ నీడ్స్, ప్రభుత్వానికి ఆర్థిక పరంగా ఉన్న అవసరాలు ఫుల్ఫిల్ చేయడానికి, అండ్ ఇన్ పార్ట్ టు పర్సూ రీడిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూటివ్ జస్టిస్? ఆదాయము లేదా వెల్త్ అనేది ఒక చోట కాన్సన్ట్రేట్ అవ్వకుండా, ఎక్కడైతే ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్ జనరేట్ అవుతున్నాయో వాటిని ప్రభుత్వం ట్యాక్స్ల రూపం ద్వారా తీసుకొని పేదవాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా కావచ్చు, మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం వల్ల కావచ్చు, ఇలాంటి రకరకాల కార్యకలాపాలతో వాళ్ళకి ఆ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటాం. సో యు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ది ఫండ్స్, డిస్ట్రిబ్యూటింగ్ ద రిసోర్సెస్, యు ఆర్ అవాయిడింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఫ్యూ థింగ్స్. కొందరి చేతుల్లో అసలు ట్యాక్స్ అనే కాన్సెప్ట్ ఏంటమ్మా? ట్యాక్స్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీయే డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. ట్యాక్స్ ఏం చేస్తుంది చెప్పండి? ఇండియాలో ఏ ట్యాక్స్ ఫాలో అవుతాం? ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఫాలో అవుతాం. అంటే అర్థం ఏంటి? ఎక్కువ సంపాదించేవాడికి ఎక్కువ పర్సంటేజ్ ట్యాక్స్ ఉంటుంది, తక్కువ సంపాదించేవాడికి తక్కువ పర్సంటేజ్ ట్యాక్స్ ఉంటుంది. అసలు సంపాదన చాలా తక్కువ వాడికి ట్యాక్సే ఉండదు. సో ఎక్కువ సంపాదించే వాడి దగ్గర నువ్వు ట్యాక్సుల రూపంలో డబ్బులు వసూలు చేసి వాటిని పేదవాళ్ళకి, మిగిలిన వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ రూపంలోనో, గవర్నమెంట్ హాస్పిటల్స్ రూపంలోనో, స్కూల్స్ రూపంలోనో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు అంబానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడా? వెళ్ళడు. కానీ ఆయన ట్యాక్స్ రూపంలో చాలా కంట్రిబ్యూట్ చేస్తాడు. సో ఈ డబ్బున్న వాళ్ళు ట్యాక్స్ రూపంలో చేసిన కాంట్రిబ్యూషన్స్ని మనం పేదవాళ్ళకి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అయినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అయినా ట్యాక్స్ కడుతున్నాడా? కట్టట్లేదు. మీకు అర్థమవుతుందా? ట్యాక్సులు పే చేసే వాళ్ళ నుంచి తీసుకొని ట్యాక్సులు పే చెయ్యని వాళ్ళకి, పే చెయ్యలేని పొజిషన్లో ఉన్న పేదవాళ్ళకి మనం రిసోర్సెస్ రూపంలో అందిస్తున్నాం. ఈ రకంగా వెల్త్ ఈజ్ గెటింగ్ రీడిస్ట్రిబ్యూటెడ్. దాన్ని మనం రీడిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటాం. అది ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఈ విండ్ ఫాల్ ట్యాక్స్, ఒక్కసారిగా వచ్చిన ఈ ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ వేయడం ద్వారా ప్రభుత్వం రీడిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ చేయొచ్చు. ప్లస్ ప్రభుత్వానికి ఆల్రెడీ ఉన్న అప్పులు కావచ్చు, డెట్ కావచ్చు, తీర్చుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. మెయిన్ ఐడియా ఏంటంటే ఇక్కడ సావరీన్స్ అంటే గవర్నమెంట్స్ టు క్యాపిటలైజ్ ఆన్ ది లాఫ్టీ ప్రాఫిట్స్ మేడ్ బై ద ఎంటిటీస్ అండ్ యూజ్ ఇట్ ఫర్ స్పెసిఫిక్ డొమెస్టిక్ పర్సూట్స్. ఈ లాఫ్టీ ప్రాఫిట్స్ని యూజ్ చేసుకుని వాళ్ళ డొమెస్టిక్గా వాళ్ళకున్న సెవరల్ గోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగించుకుని, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్స్ని పెంచుకొని టు గార్డ్ అగెన్స్ట్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ లార్జర్ జియో పొలిటికల్ ఈవెంట్ ఆర్ రీడిస్ట్రిబ్యూట్ దెమ్ ఫర్ ఇట్ టు బి యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ సోషల్ సర్వీస్ స్కీమ్స్ అమాంగ్ అదర్ రీజన్స్. ఇక్కడ అర్థం ఏంటంటే మనకి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. కొన్ని రోజులు విపరీతమైన ఆదాయం ఉంటుంది, అన్ని కంపెనీలు బాగా పర్ఫామ్ చేస్తాయి, ఎకానమీ వండర్ఫుల్గా ఉంటుంది, ఇన్కమ్ విపరీతంగా వస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఎక్సెస్ కలెక్షన్ని తీసుకొని దాన్ని సేవ్ చేసుకొని రేపు పొద్దున రిసెషన్ వచ్చినప్పుడు, పరిస్థితులు బాగాలేనప్పుడు, వరల్డ్ వారు ఇట్లాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి, అట్లాంటప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఫండ్స్ ఎకానమీని మళ్ళీ స్పర్ చేయడానికి, పేదవాడికి సపోర్ట్ చేయడానికి ఈ ఫండ్స్ని ఉపయోగించవచ్చు. అగైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్. అయితే మరి గవర్నమెంట్
ఏ ట్యాక్స్ వేస్తుంది? దానికి యాజ్ పర్ ది గవర్నమెంట్ మీరు చూడండి ఇక్కడ, ద కలెక్షన్ ఆఫ్ స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, దీన్నే మనం విండ్ ఫాల్ ట్యాక్స్ అంటున్నాం. స్పెషల్ ఎడిషనల్ చూసారా, స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఫర్ ద ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 25,000 crore ఫ్రమ్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, ఎక్స్పోర్ట్ ఆఫ్ పెట్రోల్, డీజిల్ అండ్ ఏటీఎఫ్. ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. మీరు ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇండియా క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ మీద ట్యాక్స్ వేస్తుంది, అలాగే పెట్రోలు, డీజిల్, ఏటీఎఫ్ మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎస్ చేస్తారు, బికాస్ వీ హ్యావ్ రిఫైనరీస్. డొమెస్టిక్ నీడ్కి మించి మనం క్రూడ్ ఆయిల్ ఎక్కువగా అవసరానికి మించి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకుని మళ్ళీ దాన్ని రిఫైన్ చేసి ఈ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. సో ఈ రకంగా వీటన్నిటి మీద కూడా ట్యాక్సుల ద్వారా ఈ సంవత్సరం గవర్నమెంట్కి 25,000 కోట్లు ఆదాయం సమకూరిందని చెప్తున్నారు. అయితే ఈ విండ్ ఫాల్ ట్యాక్స్లు అనేవి ప్రతి 15 రోజులకి రివ్యూ చేస్తారు. పెంచాలా, తగ్గించాలా, తీసేయాలని అప్పటికప్పుడు డిసైడ్ చేస్తూ ఉంటారు. అండ్ దీస్ ఆర్ సబ్జెక్ట్ టు ఫ్యాక్టర్స్ సచ్ as ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్, ఎక్స్చేంజ్ రేటు, క్వాంటిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్, వీటన్నిటి మీద ఆధారపడుతుంది. 2022 జూలైలో మొట్టమొదటిసారి ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ విధించడం అనేది జరిగింది. మీకు ఇక్కడ ఇంకోటి కూడా చూపిస్తాను, ఒకసారి గమనించండి. ప్రతి 15 రోజులకి ఎలా మనకి ట్యాక్సులు మారుతున్నాయో చూడండి. ఇక్కడ పెట్రోలియం మీద వేస్తున్న ట్యాక్స్ 1 టన్ను మీద రూపీ పెర్ టన్, 1 టన్ను క్రూడ్ పెట్రోలియం మీద నవంబర్ ఈ పీరియడ్లో 10,200 వేశారు, చాలా ఎక్కువ వేశారు. ఆ తర్వాత నెక్స్ట్ 15 డేస్లో 4,900, నెక్స్ట్ 15 డేస్లో 1,700, ఆ తర్వాత 2,100. ప్రతి 15 రోజులకి రివిజన్ అనేది జరుగుతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, ఈ ట్యాక్స్లు వేస్తుంది ఎవరు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఇది డైరెక్ట్ ట్యాక్సెస్ కాదమ్మా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద పడుతున్నవి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు వీటిని. వస్తువులు మరియు సేవల మీద పడే ట్యాక్సులు ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ మరియు ప్రాఫిట్స్ మీద పడేది మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పొచ్చు. ఇది ఎక్సైజ్ డ్యూటీ కింద తీసుకున్నారు కదా, మరి వాటి మీద వస్తున్న ప్రాఫిట్స్ మీద వేస్తున్నారు కాబట్టి ఇది మనం అలా తీసుకోవచ్చు అనమాట. సో ఇది స్టోరీ ఆఫ్ విండ్ ఫాల్ ట్యాక్స్. కాన్సెప్ట్ మీకు అర్థమైంది, ఇండియా ఎందుకు చేస్తుంది, వేటి మీద చేస్తుంది అనేది కూడా మీకు ఇచ్చాను. దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్, బీకే చతుర్వేది కమిటీ రిపోర్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ మేక్ నోట్స్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇది మనకి ఫ్రంట్ పేజ్లో ఇవాళ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లో వచ్చింది. ఏంటిది? ఐ ఆన్ చైనా, క్యాబినెట్ క్లియర్ 7 ఐటీబీపీ బెటాలియన్స్. అయితే నా ఇంట్రెస్ట్ మనం యూపీఎస్సీ కోసం చూడాల్సింది ఐటీబీపీ బెటాలియన్స్ కోసం కాదు. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే దెర్ ఈజ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్. 4,800 crores sanctioned under the Vibrant Villages program to stop migration and boost tourism in border villages. This is the news that I am interested in. ఈ హెడ్లైన్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చైనా మీద ఫోకస్ చేస్తూ క్యాబినెట్ బెటాలియన్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బార్డర్ దగ్గర పనిచేసే వాళ్ళ సంఖ్య పెంచింది. ఒక 9,000 అడిషనల్ పర్సనల్కి అప్రూవల్ అనేది ఇచ్చేసింది. అది ఒక ఆస్పెక్ట్, డిఫెన్స్ సైడ్. ఎడిషనల్గా బార్డర్ దగ్గర ఉన్న విలేజెస్ కావచ్చు, సిటీస్ కావచ్చు, ఎస్పెషలీ బార్డర్ విలేజెస్ చాలాసార్లు వాళ్ళు ఇండియాకి ఎఫిలియేషన్ చూపించరు. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న బార్డర్ విలేజెస్లో చాలామంది చైనాకి వెళ్తుంటారు, వస్తూ ఉంటారు. దే మైట్ ఫీల్ దే ఆర్ క్లోజర్ టు చైనా దాన్ ఇండియా. ఇవి చాలా కామన్గా జరుగుతాయి. మన భారతదేశం సెంటర్లో ఉన్న వాళ్ళం భారతదేశం దేశభక్తి ఇవన్నీ మాట్లాడతాం. బార్డర్లో ఉండే వాళ్ళకి మనకున్నంత దేశభక్తి ఉండదు. అండ్ నేటివ్లీ కూడా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ రూపురేఖలు కానీ మీరు అరుణాచల్ ప్రదేశ్లో చూస్తే చైనీస్ లాగే ఉంటారు చాలా వరకు. సో వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటారు. అందుకని చైనా సైనికులకి సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకి లోపలికి చొరబాటు పడడానికి ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో అందుకని ఏంటంటే దే షుడ్ ఫీల్ మోర్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇండియన్ ఎకానమీ. ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్తో, ఇండియన్ కల్చర్తో ఇంటిగ్రేట్ అవ్వాలంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ప్రభుత్వం ఇంప్రూవ్ చేయాలి. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం కోసమే మీరు తీసుకుంటే ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుంది, అండర్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కింద
ఫైనాన్షియల్ ఇయర్స్ 2022-23 నుంచి 25-26 ఈ 3 సంవత్సరాల పీరియడ్లో 4,800 కోట్లు అలొకేట్ చేయడం అనేది జరిగింది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ విలేజెస్ ఆన్ ది నార్దర్న్ బార్డర్, దస్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్ దేర్. అక్కడ ప్రజల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ఫండ్స్లో మళ్ళీ 2,500 కోట్లు దేనికోసం, రోడ్ల కోసం ఖర్చు పెడతారు. ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2022-23 బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు, కానీ నో కాంక్రీట్ బడ్జెట్ ఆర్ ప్లాన్ వాజ్ షేర్డ్. అప్పుడు బడ్జెట్ ఎలకేట్ చేయలేదు, ప్లాన్ షేర్ చేయలేదు. ఇప్పుడు ఎలకేట్ చేశారు. 4,800 కోట్లు ఎలకేట్ చేస్తారు, అందులో 2,500 రోడ్ల కోసం పెడతారు. సో దీనివల్ల ఏమవుతుంది, దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎంకరేజింగ్ పీపుల్ టు స్టే ఇన్ దేర్ నేటివ్ లొకేషన్స్. ఇప్పుడు మన ప్లేసే బాగుంటే వేరే చోటుకి వెళ్ళాలన్న ఆలోచన రాదు, బార్డర్ దాటాల్సిన అవసరం ఉండదు. రివర్సింగ్ అవుట్ ది మైగ్రేషన్ ఫ్రమ్ దీస్ విలేజెస్ నుంచి వెళ్ళే మైగ్రేషన్ మనం ఆపగలుగుతాము. దానివల్ల సెక్యూరిటీ ఆఫ్ ద బార్డర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ని కూడా మనకి బార్డర్ విలేజెస్ విజిట్ చేసేలాగా ఎంకరేజ్ చేస్తామని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ 19 జిల్లాలు మరియు 46 బార్డర్ బ్లాక్స్లో 4 స్టేట్స్లో 1 యూనియన్ టెరిటరీలో అలాంగ్ నార్దర్న్ ల్యాండ్ బార్డర్ ఆఫ్ ది కంట్రీ ఇక్కడ ఇవన్నీ ఉపయోగిస్తారు. దీనివల్ల మనకి ఇంక్లూజివ్ గ్రోత్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్? సమ్మిళిత వృద్ధి. కొన్ని రంగాలు, కొన్ని ఏరియాల్లో మాత్రమే డెవలప్మెంట్ వస్తే గ్రోత్ వస్తే అది ఇంక్లూజివ్ గ్రోత్ కాదు. మారుమూల డిస్కనెక్టెడ్ ఏరియాస్లో కూడా ఇంప్రూవ్మెంట్ రావాలి, గ్రోత్ రావాలి. అండ్ రీటైనింగ్ ది పాపులేషన్ ఆఫ్ బార్డర్ ఏరియాస్, ఇది కూడా సాధించడం మనం అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఫేజ్లో 663 విలేజెస్, ఓవరాల్గా 2,966 విలేజెస్ ఈ ఏరియాస్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని మీకు అడగొచ్చు. అడిగితే ఆన్సర్ ఏంటంటే నార్దర్న్ బార్డర్ ఏరియాస్లో ఉన్న విలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి, వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి, మైగ్రేషన్ని ఆపడానికి, వాళ్ళ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి, సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన అలొకేషన్ అని మీరు చెప్పొచ్చు. ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ద డే వచ్చేసి గవర్నమెంట్ మే మల్ అంటే థింక్ అబౌట్ ఫ్యూయల్ ట్యాక్స్ కట్ టు కూల్ ప్రైసెస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అమ్మ, మీకు ఎప్పుడు కూడా కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. బేసికల్గా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటమ్మా? ధరల పెరుగుదల. ఇన్ఫ్లేషన్ని అదుపు చేయాలి అంటే 2 రకాలుగా చేయొచ్చు. నేను అంటాను ట్యాక్సులు పెంచడం ద్వారా కూడా చేయొచ్చు, ట్యాక్సులు తగ్గించడం ద్వారా కూడా చేయొచ్చు. అదేంటి సార్ ఒకేసారి 2 చెప్పేస్తున్నారు? ట్యాక్సులు పెంచడం ద్వారా ఎలా చేస్తారు, ట్యాక్సులు తగ్గించడం ద్వారా ఎలా చేస్తారు? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పెంచింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచింది. మరి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ట్యాక్సే కదా? ఎస్, పెంచింది. ఇన్కమ్ ట్యాక్స్ పెరిగితే ఏమవుతుంది? ఫస్ట్ పీడిఐ, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గుతుంది. వాట్ ఈజ్ డిస్పోజబుల్ ఇన్కమ్? నీ యొక్క ఇన్కమ్ మైనస్ ట్యాక్సెస్. నీ ఇన్కంలోంచి ట్యాక్సులు తీగా వచ్చేది మనకి డిస్పోజబుల్ ఇన్కమ్, అంటే నువ్వు ఖర్చు పెట్టడానికి ఉపయోగపడే ఇన్కమ్. నీ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఏమవుతుందమ్మా? యువర్ పర్చేజింగ్ పవర్, నీ కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అమౌంట్ ఆఫ్ మనీ దట్ యు హ్యావ్ అనేది తగ్గుతుంది. విచ్ మీన్స్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ తగ్గుతుంది. ఎందుకంటే నీ దగ్గర తక్కువ మనీ ఉంది, నువ్వు తక్కువ కొంటావు. ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో ప్రైస్ అనేది తగ్గుతుంది, విచ్ మీన్స్ ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తుంది. అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ని ఏంటిది? ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్సెస్ని పెంచడం ద్వారా మనం ఇన్ఫ్లేషన్ అదుపు చేయొచ్చు. ఇలా చేస్తే దాన్ని ఏమంటాం? ఇట్ ఈజ్ ఏ ఫిస్కల్ పాలసీ మెజర్ అంటాం. ఇట్ ఈజ్ నాట్ మానిటరీ పాలసీ మెజర్, ఇట్స్ ఏ ఫిస్కల్ పాలసీ మెజర్. మానిటరీ పాలసీ మెజర్ అంటే ఏమవుతుంది? అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ సప్లైని, వడ్డీ రేట్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా చేసే పనులన్నీ మానిటరీ పాలసీలోకి వస్తాయి. ప్రభుత్వం ట్యాక్స్ని, ఎక్స్పెండిచర్ని ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టడం, లేదా ప్రజల చేతిలోకి డబ్బులు ఎక్కువ వచ్చేలా చేయడం, లేదా ప్రజల చేతుల్లో డబ్బులు తగ్గేలా చేయడం బై ఇంక్రీజింగ్ ట్యాక్సెస్, ఇవన్నీ ఫిస్కల్ పాలసీ మెజర్స్ అనమాట. ఓకే, మరి పెంచితే తగ్గుతుంది అనేది ప్రూవ్ చేశారు, బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ తగ్గిస్తే తగ్గడం? నౌ లెట్స్ లుక్ ఎట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే మనకి జిఎస్టీ లాంటివి చూడండి. ఇప్పుడు మీకు యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ పెట్రోల్ కానీ లేదా డీజిల్ కానీ తీసుకోండి. వీటి మీద జిఎస్టీ లేదు. ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలు, సర్చార్జులు ఇలాంటివన్నీ వేస్తుంది. అవన్నీ కూడా ట్యాక్స్లేగా. ఎక్సైజ్ డ్యూటీ, సర్చార్జులు అని, సెస్లు అని అవి వేస్తుంది. ఇప్పుడు వీటన్నిటినీ ప్రభుత్వం తగ్గించింది అనుకోండి, ఏమవుతుంది? ఒక పెట్రోల్ డీజిల్ ధరలో
మనకి ఇంపోర్ట్ చేసుకున్న కాస్ట్కి ట్యాక్స్లు అన్నీ యాడ్ అవుతున్నాయి. ఈ ట్యాక్స్లు తగ్గించింది అనుకోండి, పెట్రోల్ ధర తగ్గుతుంది, డీజిల్ ధర తగ్గుతుంది, విచ్ మీన్స్ మన ఇన్ఫ్లేషన్లో ఫ్యూయల్ కాంపోనెంట్ తగ్గుతుంది. రెండవది, ఈ రెండు తగ్గడం వల్ల ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏమవుతుంది, తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గడం వల్ల వెజిటబుల్ ప్రైసెస్, ఫ్రూట్స్ ప్రైసెస్, అన్ని ప్రైసులు తగ్గుతాయి. ఎందుకు? అవి పంట పొలాల నుంచి మార్కెట్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుందో వీటి యొక్క మార్కెట్ ప్రైసులు కూడా తగ్గుతాయి, విచ్ మీన్స్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఎప్పుడు కూడా బ్లైండ్గా వెళ్ళిపోకూడదు, లాజికల్గా థింక్ చేయాలి. ట్యాక్సులు పెంచడం ద్వారానూ మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు. ఏ ట్యాక్సులు? డైరెక్ట్ ట్యాక్సెస్. ట్యాక్సులను తగ్గించడం ద్వారా కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు. ఏ ట్యాక్సులు? ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఫ్యూయల్ ట్యాక్స్ని తగ్గించడం ద్వారా ప్రైసుల్ని కూల్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కుడ్ కన్సిడర్ కటింగ్ taxes on some items such as maize and fuel in response to central bank's recommendations to help rein in climbing retail inflation. సెంట్రల్ బ్యాంక్ ఏముంటుందంటే మొత్తం మేమే కాదు, మానిటరీ పాలసీతోనే మొత్తం అవ్వాలంటే కుదరదు. మేము ఇలాగ వడ్డీ రేట్లు పెంచుకుంటూ, ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతే అది ఎకానమీని దెబ్బతీసేస్తుంది. కాస్ట్ ఆఫ్ క్రెడిట్ పెరిగిపోయి ఇండివిజువల్స్, కన్స్ట్రక్షన్ సెక్టర్ సఫర్ అవుతుంది, ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. సో మీరు కూడా ఒక చెయ్యాలి ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలని. సో ఫిస్కల్ పాలసీ కూడా ఒక చెయ్యాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తుంది. సో దాన్ని ఫాలో అయ్యి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది అనమాట. ఇట్ ఈస్ థింకింగ్, దే హ్యావ్ నాట్ డిసైడెడ్ యెట్, బట్ దే ఆర్ థింకింగ్. ఫిబ్రవరి ఇన్ఫ్లేషన్ డేటా వచ్చాక, జనవరిది వచ్చింది, ఫిబ్రవరి ఇన్ఫ్లేషన్ డేటా వచ్చాక ఒకవేళ అవసరమైతే మేము తగ్గిస్తాము. ఎందుకంటే ఫిబ్రవరిలో రిటైల్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, సిపిఐ నిన్న చెప్పాను మీకు, రైట్? సో అవసరమైతే మెయిజ్ పైన లేకపోతే ఫ్యూయల్ పైన మేము ట్యాక్సులు తగ్గించడం ద్వారా మేము వీటి యొక్క ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్తుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ టుడేస్ ఆర్టికల్స్ ఆర్. మరి ఇవాళ ఎంసీక్యూ ఆఫ్ ద డే కూడా చూసేయండి. ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. నేను రోజు కొన్నిసార్లు కరెక్ట్ అంటాను, కొన్నిసార్లు ఇన్కరెక్ట్ అంటాను. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయండి అమ్మా. విండ్ ఫాల్ ప్రాఫిట్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ ఎక్రూడ్ డ్యూ టు స్మార్ట్ బిజినెస్ డెసిషన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ. ఒక కంపెనీ బాగా తెలివిగా ఆలోచించడం వల్ల, తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చిన ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ని విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? మీరు చెప్పాలి. ఇండియన్ గవర్నమెంట్ స్టార్టెడ్ ఛార్జింగ్ SAED, స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, విండ్ ఫాల్ ట్యాక్స్ అంటాం దీన్ని, ఆన్ క్రూడ్ ఆయిల్ సిన్స్ 2020 నుంచి దీనికి ఛార్జ్ చేయడం మొదలుపెట్టింది. రెండిట్లో ఏది ఇన్కరెక్ట్? 1, 2, 3, మొత్తం 2 కలిపా, లేకపోతే ఏది కాదా? సో మీరు ఆలోచించి ఆన్సర్ పెట్టాలి. సో నా ఎకానమీ క్లాసెస్ టీచింగ్ నచ్చినట్లయితే మీరు మన కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. ఇండియన్ ఎకానమీ ఫర్ UPSC లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో 7,500 రూపాయలకి అందుబాటులో ఉంది. సో క్లాసు సాయంత్రం 6 గంటలకి ఉంటుంది. అలాగే ఇండియన్ ఎకానమీ రికార్డెడ్ మోడ్లో 5,000 రూపాయలకి, RBI గ్రేడ్ B ఫేజ్ 2 రికార్డెడ్ మోడ్లో 5,000 రూపాయలకి, అలాగే గ్రూప్ 2కి ఇండియన్ ఎకానమీ కేవలం 3,000 రూపీస్కి, ఎకనామిక్ సర్వే 999 రూపీస్కి కూడా మనం అందిస్తున్నాం. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇండియన్ ఎకానమిక్ కోర్సెస్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎకనామిక్ సర్వే ఈజ్ ఫ్రీ. దీంట్లో వేరేగా పే చేయక్కర్లేదు. ఎకనామిక్ సర్వే ఈజ్ ఫ్రీ విత్ ఇండియన్ ఎకానమిక్ కోర్సెస్ ఆఫ్ UPSC. APPSC TSPSCకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేశాను లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో. వాళ్ళకి APPSC TSPSC వాళ్ళకి కూడా ఎకానమీ క్లాసెస్ నేను తీసుకుంటాను. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ నేనే తీసుకుంటాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. విల్ మేక్ ఇట్ ఈజీ. ఎకానమీ మీకు భయం అయితే దాన్ని మనం స్ట్రెంత్గా మార్చేద్దాం. సో ఇది మీరు పే చేయాల్సిన ఫీజు. వ్యాలిడిటీ మీకు ఎగ్జామ్ వరకు ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే ఫీజు 20,000 అవుతుంది. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. రేపు పొద్దున్న మీరు UPSCకి అప్గ్రేడ్ అవ్వాలంటే ఈ ఫీజుతో అప్గ్రేడ్ అవ్వచ్చు కూడా. టేక్ కేర్, బాయ్.